ప్రైవేట్ విద్యా సంస్థలకు విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ వారి భద్రతపై, వాహనాల ఫిట్నెస్లపై లేదని చిట్యాల బీజేపీ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు. గత 3 రోజుల క్రితం చిట్యాల మండలం జూకల్లో షార్ట్ సర్క్యూట్ తో స్కూల్ బస్సులో మంటలు చెలరేగి దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పిల్లలెవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా దగ్ధమైన స్కూల్ బస్సును బీజేపీ చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టాలని, రవాణా శాఖ అధికారులు సైతం స్కూల్ బస్సుల ఫిట్నెస్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. లేనట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. చిట్యాల మండలంలోని జుకల్ శివార్లో గత 3 రోజుల క్రితం ఒక ప్రైవేటు యాజమాన్యానికి చెందినటువంటి స్కూల్ వ్యాను ప్రమాదవశాత్తు కాలిపోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి పిల్లలు డ్రైవరు అప్రమత్తత ద్వారా బయటికి వెంటనే దింపడం ద్వారా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అది చాలా మనకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కానీ మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యాల యొక్క ఫీజులపైన ఉన్న శ్రద్ధ, వారి యొక్క ఉన్నటువంటి వ్యాన్లపైన ఎలా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, ఏ విధంగా అనేది చూసుకోకుండా ఈరోజు పిల్లల యొక్క భవిష్యత్తుతోని వాళ్ళు ఆటలాడుతూ ఉన్నారు. వారి యొక్క కడుపు కోత ఈరోజు ఏదైతే ఇందులో ఉన్నటువంటి విద్యార్థులకు ఏమైనా జరిగితే వారి యొక్క తల్లిదండ్రుల కడుపు కోత మిగిల్చే విధంగా ఈ యొక్క ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి. కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ చిట్యాల మండల విద్యాశాఖ అధికారి కానివ్వండి, అదేవిధంగా జిల్లా డిఈఓ గారు విద్యాశాఖ అధికారి కూడా ఇంతవరకు కూడా దీనిపైన సమగ్ర విచారణ కానీ, అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యాన్ని పైన కానీ చర్య తీసుకోకుండా ముడుపులకు వాళ్ళు ఏదైతే కాసులకు అలవాటు పడి ఈ రోజున వారి యొక్క కనీసం పర్యవేక్షణ కూడా లేదనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆర్టీఓ అధికారులు కూడా ఈ జిల్లాలో కానివ్వండి, చిట్యాల మండలంలో కానివ్వండి, ప్రైవేట్ పాఠశాల యొక్క స్కూలు ఏదైతే ఈ బస్సులు ఉన్నాయో వాటి ఫిట్నెస్లు కనీసం మెయింటైన్ చేయకుండా ఒక్కొక్క బస్సు 20-30 సంవత్సరాల నుండి కూడా పిల్లల్ని అదే విధంగా తరలించడం ద్వారా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి ప్రమాదాలు ఇప్పుడు ఈ యొక్క మండలంలో జరిగినటువంటి ప్రమాదము ఈ రాష్ట్ర స్థాయిలోనే చర్చించదగ్గ విషయం అయినా కూడా ఇప్పటికి కూడా వారి యొక్క మొద్దు నిద్ర మాని ఇప్పటికైనా కూడా ఈ యొక్క స్కూల్ యాజమాన్యాన్ని పైన, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క బస్సుల యొక్క ఫిట్నెస్ను వెంటనే తనిఖీ చేయాలి. లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా కూడా విద్యాశాఖ అధికారులకు, ఆర్టీఓ అధికారులకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. మండలంలో కానీ, జిల్లాలో కానీ ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ యొక్క స్కూల్ యొక్క పాఠశాల యొక్క బస్సులను వెంటనే తనిఖీ చేయాలి, ఫిట్నెస్ లేనివాటి వెంటనే సీజ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు యొక్క న్యాయం చేసినట్టు ఉంటుంది. మీరు ఇదే విధంగా చేస్తే ముడుపులకు ఆశపడి మాత్రం ఇదే విధంగా ఉంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను.